ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అనన్య. మమత, ఎక్కడా? నువ్వు చెప్పిన చోటుకే వచ్చాను. చాలాసేపు అయింది. నేనిక్కడే వెయిట్ చేస్తున్నాను. నేనింకా ఎక్కువసేపు ఇంటికి వెళ్లకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. అయ్యో, నేనిప్పుడు రాలేనే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి నా నగలు? నువ్వేం కంగారు పడకు. నేను మా కజిన్కి ఇచ్చి పంపిస్తాను, నువ్వు కలెక్ట్ చేసుకో. నేను చెప్పిన చోటే ఉన్నావు కదా? ఆ, ఇక్కడే ఉన్నాను. త్వరగా పంపించు. సరే. కానిస్టేబుల్, వాడు ఈ ఏరియాలోకి వస్తాడా? అవును సార్, ఈ ఏరియాలోకి వస్తాడు. ఓకే. అనన్య అంటే మీరేనా? అవును. మీరు? ఇదిగోండి నగలు. వాడు అక్కడ ఉన్నాడు సార్. పట్టుకోండి. రేయ్, ఆగరా, ఆగో. పట్టుకోండి వాడిని. పోలీసులు వచ్చారేంటి? మమతా కజిన్ పోలీసుల్ని చూసి ఎందుకు పరిగెడుతున్నాడో? ఎందుకు పరిగెడుతున్నాడా? వాడు ఎందుకు పరిగెడుతున్నాడో వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయ్యో, అతను ఎందుకు అలా కొడుతున్నారు? దొంగను కొట్టక ముద్దు పెట్టుకుంటారా? నువ్వు వీడి పార్ట్నర్వా? ఏం మాట్లాడుతున్నారు సార్? అతను దొంగేంటి? అతను నా ఫ్రెండ్ కజిన్. ఓహో, కజిన్ బ్రదరా? అయితే వీడికి సిస్టర్ ఉందా? పెద్ద ఫ్యామిలీ ఉందన్నమాట దీని వెనకాల. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటమ్మా అర్థం కాకపోయేది? ఇలాంటి దొంగ వెధవతో దొంగతనాలు చేయించి ఆ నగలు కలెక్ట్ చేసుకొని అమ్ముకుంటున్నారు, అంతేగా? ఇదేగా మీ ప్రొఫెషన్? మీరు పొరపాటు పడుతున్నారు సార్. నేను దొంగతనం చేయడం ఏంటి? ఇవి నా నగలే. నా ఫ్రెండ్కి ఇచ్చాను. తను రావడం కుదరలేదంటే తన కజిన్కిచ్చి పంపించింది. మాట్లాడరేంటి? మాట్లాడవేంట్రా? చెప్పు చెప్పు చెప్పు. వీడిని ఎన్ని కొట్టినా మాట్లాడటం లేదు. వీడు మీ ఫ్రెండ్ కజిన్ కాదు, పెద్ద దొంగ. వీడి మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా మీకు? రోడ్డు మీద డిస్కషన్స్ అనవసరం. పద జీపేకో. సార్, నాకు ఏ పాపం తెలియదు సార్. నేను జీపెక్కడం ఏంటి? నేను జీపెక్కను సార్. చూడమ్మా, ఆడపిల్లవని మర్యాదగా చెప్తున్నాను. లేదనుకో వాణ్ణి పీకినట్టే నిన్ను పీకాల్సి వస్తుంది. లేదు సార్, నేను చెప్పేది నిజం. ఇవి నా నగలే సార్. సరే అమ్మా, ఎవరు కాదంటున్నారు? ముందు జీపెక్కు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 గోడల మధ్య మాట్లాడుకుందాం. ముందు ఎక్కు. పద.
మ్యాటర్ ఓవర్. చెప్పు మమత. మేడం మీరు చెప్పినట్టే చేశాను. అంతా మీరు అనుకున్నట్లే జరిగింది. ఇప్పుడే పోలీసులు అనన్యని జీప్ ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. చూడు సమత, నా పేరు మమత మేడం. అదే. అవును, మరి నువ్వు చిన్నప్పటి నుంచి అనన్య నీకు ఫ్రెండ్ అని చెప్తున్నావు. నేను చెప్పినట్టు చేయడం నీకిష్టమేనా? అనన్య దొంగ మొహంది మేడం. తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటుంది. అందుకే దాని తిక్క కుదర్చడానికి మీరు చెప్పినట్టు చేస్తాను అంటున్నాను. సరే, అయితే ఈ డబ్బు తీసుకో. కానీ అనన్యకెట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. కాలేజ్ డేస్లోనే నేనెన్నో నాటకాల్లో యాక్ట్ చేశాను మేడం. నా పర్ఫార్మెన్స్ కి అనన్య ఖచ్చితంగా బుట్టలో పడిపోతుంది మేడం. ఆ తర్వాత నేను బోన్లో బంధిస్తాను. అనన్య, ఇక నువ్వు దొరికినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.